సార్ యాక్చువల్లీ మీ రిలీజ్ డేట్ ఏప్రిల్ 18th. అందరికి తెలుసు ఏప్రిల్ 18th ఇంకొక పెద్ద సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో దానికి పోటీగానే అనొచ్చు. ఎందుకంటే సరిసమానంగా వస్తుంటే. అంటే మీ సినిమా మీద మీకున్న నమ్మకం ఏంటి? అండ్ పర్టిక్యులర్‌గా ఆ డేట్‌కి రావడానికి రీజన్ ఏంటి? పర్టికులర్‌గా డేట్ రావడానికి ఏం లేదు. మేము ముందుండి అనుకున్న డేటే అది 18th అని. అంటే వీళ్ళు తర్వాత అనౌన్స్ చేసినట్టున్నారు. కానీ మా సినిమాకు కూడా ఆదరణ దొరుకుతుందని, కొత్త సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుని ఆ నమ్మకంతోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం 18th రోజు. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కృష్ణవేణి గారు. సో మీకైతే లిరిసిస్ట్‌గా ఇంకొక అవతారంలోకి వచ్చారు కాబట్టి సో మీకెలా అనిపించింది? అండ్ ఆపర్చునిటీ రాంగానే వాట్ వాస్ యువర్ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? అంటే జనాల్ని నేను మెప్పించగలను అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో అప్పుడే బిల్డ్ అయిందా ఏంటి? హౌ ఇట్? నేను యాక్చువల్‌గా ఫస్ట్ సాంగ్ 'మెరిసే మెరిసే'కి చేశాను. 'హుషారు హీరో' అది ఓటీటీ. తర్వాత 'జట్టి' అని ఒక సినిమా వచ్చింది. అందులో రాసాను. ఆ ప్రయాణంలో భాగంగా అనేక ప్రైవేట్ సాంగ్స్ రాస్తున్న క్రమంలో ఒకటి సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ డైరెక్షన్‌లో నేను లిరిక్స్ రాసాను. అంతే అక్కడ రికార్డింగ్ టైంలో నేను వెళ్ళాల్సి ఉండే గనుక వెళ్ళా. ఆ తర్వాత ఇంకా మళ్ళీ నేను మామూలుగా నా మీడియా వర్క్స్‌లో ఉన్నా. ఒకరోజు తిరుపతి గారి నుంచి కాలొచ్చింది నాకు. ఇలా సురేష్ బొబ్బిలి గారు లిరిసిస్ట్ కావాలంటే మీ నేమ్ రిఫర్ చేశారు. పలానా సిట్యుయేషన్ బతుకమ్మ సిట్యుయేషన్‌లో వచ్చే మీ ట్రైలర్‌లో చూసిన ఫస్ట్ సీన్ అక్కడ ఉంటుంది అని. నేను తెలంగాణ ప్రాంత అమ్మాయిని. నాకొచ్చింది కూడా తెలంగాణకు సంబంధించి బతుకమ్మ పాటే గనక వెంటనే 1, 2 డేస్ అనుకుంటాను కదా! సురేష్ గారు 1, 2 డేస్‌లో లిరిక్స్ ఇచ్చాం. చిన్న చిన్న చేంజెస్ ఉంటే చేసినాం. నేను షాక్ అయినా. ఎప్పుడో సురేష్ బొబ్బిలి గారికి ఏదో పాట రాసినా, మళ్ళీ నాకు సురేష్ బొబ్బిలి గారు కూడా చెప్పలేదు. తిరుపతి గారు డైరెక్ట్ ఫోన్ చేసి సురేష్ గారు మిమ్మల్ని రికమెండ్ చేసిరన్నారు. వచ్చింది. దానికి ప్రధానమైన క్రెడిట్ యాజ్ యూజువల్ బతుకమ్మ పాటలంటేనే బ్రాండ్ సురేష్ బొబ్బిలి గారు. అసలు ఫస్ట్ తెలంగాణలో బతుకమ్మ పాటల కల్చర్ తెచ్చిందే ఆయన. అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. బలమంతా ట్యూనే. దానికి నేను లిరిక్స్ అందించిన అంతే. రివీల్ చేశారు మావయ్య అని చెప్పి. మరి మావయ్యని నెక్స్ట్ ప్రెస్ మీట్ అంటే మావయ్య మామూలుగా ఈవెంట్స్‌కి రావటం అది ఇంట్రెస్ట్ ఉండదు. జస్ట్ మేబీ ఇన్‌స్టాగ్రామ్ ఇందులో పోస్ట్ చేస్తారేమో. రావటం అయితే ఉండదండి. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆయన ఆడియో ఫంక్షన్‌కి ఆయన ఎళ్ళరు. ఈజ్ ప్రైవేట్ పర్సన్ బయట. మనోజ్ గారు కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ అంటే చాలా సినిమాలు వస్తుంటాయి. బట్ గొప్ప సినిమాలు అనేవి తక్కువ వస్తాయి. సో అది ఆడిందా లేదా తెలియదు. మన కెరియర్‌లో బెస్ట్ మూవీ అవుతాయి అనమాట కొన్ని. అలాంటి మూవీ అనుకుంటాను మీకు ఇది. అండ్ అంటే ఎవరైనా మనకి ఎవరైనా తెలిస్తే నాకు అతను తెలుసు, ఆ డైరెక్టర్ తెలుసు, హీరో తెలుసు అంటారు. బట్ అంటే రవితేజ గారు మీ మావయ్య ఏంటి కూడా అంటే ప్రమోషన్ టైంలో కానీ సమ్ టైమ్స్‌లో ఎందుకు మీరు చెప్పుకోలేదు? అంటే మీ మూవీకి ఇంకొంచెం ప్లస్ అవుతది కదా! రీసెంట్ గా చూసుకుంటే అంటే చిన్న చిన్న సినిమాలకు కూడా పెద్ద హీరోలు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మాట్లాడడం చూస్తున్నాం. సో అదే ఆయనకి అలా ఆయన పాలసీ ఏంటంటే ఎవరు సొంతంగా రావాలని. సో అది యూజ్ చేసుకుంటూ అది ఇష్టం ఉంటుంది. మేబీ కొంచెం మన సక్సెస్ అయిన తర్వాత ఆయన సపోర్ట్ ఇస్తారేమో. ఇనిషియల్ గా ఇవ్వటం అనేది ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎంచుకుంటారని చెప్పారు డైరెక్టర్ గారు. బిఫోర్ మీ మూవీ కూడా అంతే సెలెక్టెడ్ గా ఉంది. సో దీంట్లో ఎంచుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి? అది ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయింది మీకు? నాకు ఇందులో పాయింట్ కనెక్ట్ అవ్వడం అంటే నేను ఇప్పటివరకు ఇలాంటి రోల్ చేయలేదు. అంటే ముందు ఆల్రెడీ చేసున్నా ఒక 2 క్యారెక్టర్స్. అవి కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ టైపే ఉంటాయి. బట్ దిస్ ఈజ్ లైక్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. చెప్పా కదా, యూ కెన్ సీ మీ హియర్, యూ కెన్ సీ మీ ఆన్ ద పోస్టర్. అక్కడ ఎలా ఉన్నాను, ఇక్కడ ఎలా ఉన్నాను, కంప్లీట్ వేరియేషన్ ఉంటుంది. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది. మెయిన్ ఆ క్యారెక్టరైజేషన్ నచ్చి నేను చేశా. లేదంటే ఫస్టేనే అడిగాను అనమాట, సార్ నేను ఎలా చేయను అలా చేయను అంటే, పర్లేదండి నేను అదే చెప్తున్నారు, నేను డ్రెస్సింగ్ చూపించాను మేడంకి అప్పుడే ఒప్పుకున్నారంటే దాన్ని అడిగాను అనమాట. 4 years గ్యాప్ అయింది ఇప్పటి వరకు. చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. అంటే 1 month 2 months లోనే వస్తే బాగుంది అన్నట్టుంటది. ఇంత లాంగ్ టైం కదా, ఎలా అనిపించింది మీకు ఆ గ్యాప్ లో? అంటే ఈ గ్యాప్ లో నేను మిగిలిన చేసుకున్నాను కాబట్టి ఐ ఫెల్ట్ లైక్, బట్ ఇది ఫస్ట్ వచ్చి ఉంటే బాగుండు. ఎందుకంటే ఇందులో నాకు యాక్టింగ్ స్కోప్ ఎక్కువ. మిగిలిన మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఇది యాక్టింగ్ స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ మూవీ చాలా యూజ్ అవుద్ది. సో ఇది రిలీజ్ అయితే చూడాలి ఎలా ఉంటుందో రెస్పాన్స్. డైరెక్టర్ గారు ఆ డిసప్పాయింట్ అనేది 18th మనకి క్లియర్ చేస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే బెస్ట్ మూవీ, మంచి మూవీ ఎప్పుడు వచ్చినా ఆడియన్స్ మోసం చేయరు ఎవరు చేసినా. సో అలాంటి మంచి మూవీ అవుతుంది అనుకుంటాను. అండ్ అంటే మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ నుండి మాట్లాడుకుంటే కొన్ని సినిమాలు ఈ మధ్యన రిలీజ్కి ముందే ఓటీటీకి అమ్మేయడం, సో అవన్నీ క్లియర్ చేసుకుని థియేటర్గా వెళ్తున్నారు. సో మీరేంటి అలాంటి ఓటీటీకి అమ్మేయడం జరిగిందా, లేకపోతే ఏంటి అప్రోచ్ అయ్యారా? దీనికి ముందు నేను మర్చిపోయాను యాక్చువల్లీ, ఇంతకుముందే చెప్పాలి. బిగ్ ఫిష్ సినిమాస్ అంటే
ఆ లోగో యాడ్ అయింది కదా, సో వాళ్ళు మా డిజిటల్ మీడియా అంతా చూసుకుంటున్నారు, రానాను సిద్ధార్థ్ అన్న వాళ్ళు. సో వాళ్ళు యాక్చువల్లీ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇప్పుడు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ అవ్వడానికి ఫస్ట్ వాళ్ళే ధైర్యం ఇచ్చారనమాట. ఈ సినిమా తప్పకుండా ఓటీటీకి వర్కౌట్ అవుతుంది, థియేటర్లో కూడా చాలా మంది చూస్తారు ఈ సినిమాని, సో మనం థియేటర్ కూడా చేద్దాము, మా సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పేసి బిగ్ విష్ సినిమా వాళ్ళు మాకు ఆ మాట ఇవ్వడం వల్ల మేము ఈరోజు మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు నమ్మి ముందుకు వచ్చినాం. థ్యాంక్స్ చెప్తున్నా బిగ్ విష్ సినిమాస్ వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి. ఒక సినిమా తీయాలంటే ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఇండస్ట్రీలో 30 ఏళ్ళ నుంచి నేను చూస్తూనే ఉన్నాను, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ, ఆర్టిస్ట్ కానీ, డిపార్ట్మెంట్. సో ఈ స్ట్రగుల్ పడి వచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా కెరీర్ ప్రారంభించారు. ముందే ఈ స్ట్రగుల్ అంతా అనుభవించారు. చాలా సంతోషం. సక్సెస్ సాధిస్తారని నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. సో ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి మీకు ఏమైనా ఇన్స్పిరేషనా, ఇదన్నా ఏ రీజన్తో తీసుకున్నారు ఈ సబ్జెక్ట్? అంటే ఒక లవ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చు, ఎనీ వెళ్ళిపోవచ్చు. ఇది ఒక స్ట్రగుల్తో కూడిన సబ్జెక్ట్ ఇది, మీ టీజర్ చూసిన తర్వాత. నేను ముందు కొంచెం కమర్షియల్గా ఉండేవాడిని, అంటే కమర్షియల్ కథలు రాసేవాడిని. నాకు పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టం. సో కొడితే దిమ్మ తిరిగిపోవాలి, కొడితే షటర్ పగిలిపోవాలి అనేది ఉంటుండే. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రియలైజేషన్ అయినా అసలు మనలో ఏముంది కొత్తదనం, అంటే మన ఆడియన్స్ మన సినిమా ఎందుకు చూడాలి, మనం ఒక పదం రాసినా లేకపోతే ఒక డైలాగ్ రాసినా సీన్ రాసినా ఎందుకు చూడాలి అనుకున్నప్పుడు రూటెడ్ అంటే అప్పటికి కొంచెం తెలంగాణ ఇది జరుగుతుంది. సో అప్పుడు రాసిన కథ ఇది, ఒక 6 years బ్యాక్. తెలంగాణ మట్టి కథ చెప్పాలి, ఎందుకంటే తెలంగాణ సినిమాలు ఎన్నో వస్తున్నాయి, బట్ ఇది అన్నిటికీ భిన్నంగా ఉంటుంది. సో నేను దీన్ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఆడియన్స్కి దగ్గర అవ్వాలి, మనలో ఒక క్రియేటివిటీ ఉంది అని తెలియాలి అని ఇలాంటి సబ్జెక్ట్ ఎన్నుకొని డేరింగ్గా ముందుకు వచ్చాను. అంతే అండి, అంటే కొత్తగా ఉండాలి అని చెప్పేసి. సరే హీరో గారు, సో మీ సింప్లిసిటీ చూసి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది మనకి అంటే ఒక కాళ్ళు ఎగరేస్తూ నా తర్వాత లేడు అంటూ వెరవేతూ తిరిగే రోజులు ఇప్పుడు కనిపిస్తున్నాయి, చాలా మంది చూస్తున్నాం, కనిపిస్తూనే ఉన్నాయి. సో మీ సింప్లిసిటీ బాగుంది. సో మీరు కాకుండా మిగతా పక్క వాళ్ళు చెప్పడం కూడా ఒక డిగ్నిటీగా ఉంది. సో ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు డైరెక్టర్ మీ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఫస్ట్ డెబో చేయడం కదా? నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు అంటే జనరల్గా కమర్షియల్ మూవీస్ ఇలాంటివన్నీ కొంచెం స్టార్ దమ్ము వచ్చినప్పుడు చేయాలండి అంటే నా ఫీలింగ్ అండి. సో కొత్త వాళ్ళు ఇట్లా ఒరిజినల్గా ఉండాలి అంటే ఫైటింగ్స్ ఓవర్గా ఉండటం అట్లే ఉండదండి. ఈ మూవీ అంతా రియల్గా ఉంటుంది అన్నమాట. సో నాకు ఆ పాయింట్ నచ్చింది, అంత రియల్గా ఉంటుంది. సో జనాల్లోకి నేను వెళ్తానేమో అని ఆ పాయింట్తో నేను ఫిలిం సైన్ చేశాను. సో మీ రవితేజ్ గారి విషయంలో ఈ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తే సక్సెస్ సాధించారు, మీరు కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు. క్యారెక్టర్ పరంగా అక్కడికి ఇప్పుడు చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు హెయిర్ స్టైల్, అప్పుడు హెయిర్ స్టైల్, మీరు అన్నట్టుగానే క్యారెక్టర్ ఒక ఇంట్రెస్టింగ్గా తీసుకున్నారని చెప్పారు. సో సినిమాలో మొత్తం త్రూ అవుట్ హీరో నేర్పిస్తారా, మిగతా జనాలు నేర్పిస్తూ ఉంటారా మీ క్యారెక్టర్? నా వల్లే అందరూ ఏడుస్తారండి. అంటే ఇన్ అ పాజిటివ్ వే, నాట్ ఇన్ అ నెగిటివ్ వే. చాలా మంచిగా ఉంటుంది క్యారెక్టరైజేషన్ మాత్రం, ఇట్ విల్ బి వెరీ నైస్. అప్పుడప్పుడు అలా మెరుపు తెగిలా వస్తూ ఉంటాను, బట్ దాని వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట మూవీలో, అలా రావడం వల్ల నేను. ఓకే, ప్రొడ్యూసర్ గారికి వస్తాయా 10 పెడితే 100 వస్తాయా, 100 పెడితే 1000 వస్తాయా, 1000 పెడితే 1,00,000 వస్తుందా అని ఆలోచించిన రోజులు ఇవి. సో ఇంత స్ట్రగుల్ పడుతూ ఒక డెబో డైరెక్టర్ని, ఒక డెబో హీరోని అందరిని పెట్టుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది గట్స్ ఉండాలి. సో ఏ గట్స్తో మీరు ఈ సినిమాని కొనుక్కొని చేశారు? కేవలం సినిమా మీద ప్యాషన్ తోటే అండి, కేవలం సినిమా మీద ప్యాషన్ తోటే తీసినాను. అంటే కథ ఏ కథ ఫస్ట్ చెప్పినప్పుడు తిరుపతికి నీకు అదే చెప్పినావు, నువ్వు ఇదేదో చెప్తున్నావో దాన్ని నాకు స్క్రీన్ మీద చూపించాలంటే చూపించగలిగితే నేను ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అని చెప్పినాను. ఆల్రెడీ ఫస్ట్ డే సెకండ్ డేనే అర్థమైపోయింది, యాజ్ ది బుక్లో ఏముందో దట్ ఈస్ ఇన్ ద స్క్రీన్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రాఫిట్ వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ప్రాఫిట్ గురించి అసలు ఆయన థింకింగే లేదు. ఒక మంచి కథ తీయాలి, జనంలోకి వెళ్ళాలి అని, క్వాలిటీ మూవీ తీయాలని ఆ పాయింట్తోనే ఆయన వచ్చారండి. అసలు ఫస్ట్ నుంచి ఎక్కడ ప్రాఫిట్ అనేది ఎప్పుడు మాట్లాడలేదు బాబు ఆయన. సో ఆయన కోసం ఈ మూవీ హిట్ అవ్వాలండి. కాల్ వచ్చింది, మంచి పాట రాశానని ఒక ఆనందం, ఆదృతితో చెప్పారు. సో పాట ఆడియన్స్